గత సర్కార్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల అమలు చేయడంలో ఫెయిల్ అయిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గతంలో ధర్మపురి గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు విశాఖ ట్రస్ట్ ద్వారా ఆదుకున్నామన్నారు. గత ప్రభుత్వం అటవీ శాఖ అనుమతులు లేకుండానే రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందన్నారు విప్ అడ్లూరి లక్ష్మణ్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 15 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎంపీ వంశీకృష్ణ, విప్ అడ్లూరి. ఇక్కడ మన ప్రత్యేకంగా ధర్మపురి ప్రాంతానికి లక్ష్మణ్ గారు ఏదైతే కృషి చేస్తున్నారో ఇప్పుడు మీరు చూస్తున్నారు. 15 కోట్లలో ఆల్మోస్ట్ 8 కోట్ల వర్క్స్ ఈరోజు ప్రారంభమవుతుందంటే అది చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా ఇప్పటివరకు ఈ ప్రాంతానికి నీటి సమస్య, సాగునీటి, తాగునీటి గోదావరి పక్కకే ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి నీళ్లు రాకపోవడము, దాదాపు 15 లక్షల లీటర్ల రిక్వైర్మెంట్ ఉన్నది రోజుకి, కానీ కేవలం 10 లక్షల లీటర్లు వస్తున్నాయని చెప్పి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే గత పాలకులు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు, కానీ ఇంటింటికి నీటి చుక్క అందుతలేదని చెప్పి ఈరోజు కూడా చూస్తున్నాం. మనం ఆ సమస్య తీరాలంటే డెవలప్మెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఆ సమస్య బట్టి దాని ప్రకారం డెవలప్మెంట్ వర్క్స్ తీసుకోవడం చాలా ముఖ్యము. ఏదో కడుతున్నామని చెప్పి గత 10 సంవత్సరాలు ఎన్ని అప్పులు తీసుకొని డబ్బులన్నీ ఇంటికిపోయినాయి అన్న సమస్య ఈరోజు మనం చూస్తున్నాము. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతాల్లో చాలామంది అడిగేటోళ్ళు ఎలక్షన్ టైంలో మీరు ఏం చేస్తారు, దేని మీద కృషి చేస్తారు, దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారంటే బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు మన దగ్గర. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మీరు చూస్తున్నారు దాదాపు 8 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, మరి దవాఖానాలు కూడా పెడుతున్నారని చెప్పి 1.5 crores దానికి కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా చిల్డ్రన్స్ పార్క్ 3 crores rupees దానికి కూడా శాంక్షన్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఫ్లడ్ వాల్ ఉన్నదో ఫ్లడ్ వాల్ కట్టి ఒక డ్యామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్రియేట్ చేస్తే 2 ప్రాబ్లమ్స్కి మనం ఏదైతే సొల్యూషన్ తీసుకురావచ్చో దాని మీద కృషి చేస్తామని చెప్పి నేను నా తరఫున కూడా అందరికీ, ధర్మపురి ప్రజలందరికీ నేను దాని మీద ఖచ్చితంగా కృషి చేస్తాను. ఏ రిప్రజెంటేషన్ చేయాలో చేసి తీర్చి ఈ సమస్య మీద పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పైప్ లైన్ కనెక్షన్స్ మీరందరూ చూస్తున్నారు. ఇంటింటికి నీళ్ళు ఇస్తామని చెప్పి ఏదైతే గత గవర్నమెంట్ చెప్పినారో అదంతా రియాలిటీ నిజంగా చూస్తే అంతా ఒక ఫ్లాప్ షో అయిందని చెప్పి ఇప్పుడు మన కళ్ళ ముందు తెలిసిపోతుంది. పైపులు ఇరిగిపోయినాయి, ఎక్కడ ఇచ్చిన పైపులు అక్కడ ఇరిగిపోయినాయి. అవన్నీ సరి చేసి మంచి నీటి కనెక్షన్స్ వచ్చేలాగా మేము పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి ఇక్కడ ఇంతకుముందు టెంపుల్కి కూడా చాలామంది టెంపుల్కి వస్తుంటారు, కానీ అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ సౌకర్యాలు లేవని చెప్పి నేను పర్సనలీ నా ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా డెఫినెట్గా ఏమున్నాయో దాని ప్రకారంగా నేను మా ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా టెంపుల్కి డెవలప్మెంట్ వర్క్స్ కోసం కూడా కేటాయిస్తామని చెప్పి ఇక్కడ మున్సిపల్ ప్రాంతంలో అనేక అభివృద్ధి విషయంలో కూడా 100% పార్టీలకు అతీతంగా, ఎందుకంటే దైవ క్షేత్రంలో కూడా ప్రజలు ఇచ్చిన ఆశీస్సులతో శాసనసభగా వెళ్ళిపోతున్నాను. మీరు ఇచ్చినటువంటి ఏదైతే అవకాశాన్ని బట్టి ఏదైతే ఎంఆర్ఓ పక్కన ముఖ్యమంత్రి గారు ఏదైతే గతంలో ప్రభుత్వం నియమించిన ఎమ్మెల్యే ప్రభుత్వం నివాసం దాంట్లోనే ఉంటున్నా. వారంలో 4 రోజులు 5 రోజులు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటారు. మిగతా రోజులకు సంబంధించినటువంటి ఏదైతే మన ప్రాంతానికి సంబంధించిన బస్డిపో కానీ, డిగ్రీ కళాశాల కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన పాషిగామ పోయే దగ్గర 100 ఎకరాల ప్రభుత్వం భూమిని ఒక ట్రామా హాస్పిటల్ ఇస్తామని మొన్న నేను హెల్త్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసిన సుమారు 100 కోట్లతో. ఎందుకంటే యాక్సిడెంట్స్ అయితే ఇమీడియట్గా ఇది లక్ష్యం పెట్టగానే నువ్వు మంచిర్యాల నుంచి వస్తే ఇక్కడ మనకి యాక్సిడెంట్ అయితే కరీంనగర్ వాళ్ళైతే 10,000 కూడా మనిషి చనిపోతాం. తక్షణమే అత్యవసరమైన హాస్పిటల్ ఏర్పాటు చేసే విధంగా ఈరోజు మా ప్రెస్ మీట్లో చెప్తున్నా. మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు ఒక ట్రామా అత్యధికమైనటువంటి వైద్య సౌకర్యం కోసం ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయడం కోసం సుముఖంగా వారు మాట ఇచ్చిన వారు అనుమతి కూడా ఇచ్చిన మంత్రి గారు ఇచ్చిన విషయాలు కూడా తెలియజేసుకుంటూ